నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బీహార్ రాష్ట్రం నుంచి వేసిన 19వ విడత కింద శ్రీకాకుళం జిల్లాలో 1,80,000 మంది రైతులకు 46 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్స్కు జమ చేశారని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథస్వామి చెప్పారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన పీఎం లైవ్ స్క్రీన్ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో అగ్రగామి దేశంగా భారత్ తయారు కావటానికి పీఎం కిసాన్ యోజన పథకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన మహోన్నత వ్యక్తి మోడీ మాత్రమేనని స్పష్టం చేశారు. 20వ విడత పీఎం కిసాన్ యోజన పథకం నిధులు విడుదలతో కొన్ని నిబంధనలు పెట్టారని, కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆధార్ తరహా గుర్తింపు కార్డు అనగా రైతు విశిష్ట గుర్తింపు కార్డు ఉన్న వారికి మాత్రమే నిధులు జమ అవుతాయని జేడీ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం రైతు విశిష్ట గుర్తింపు కార్డు క్యాంపెయిన్ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు 19వ ఇన్స్టాల్మెంట్ పీఎం కిసాన్ సంబంధించి గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు బీహార్ రాష్ట్రం నుంచి విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 1,80,000 మంది రైతులకు సుమారుగా 46 కోట్ల రూపాయలు అనేటువంటిది 2,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగినది. ఈరోజు కార్యక్రమంలో చాలామందికి ఆల్రెడీ ఈ మెసేజెస్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ అగ్రి ఫార్మ్ రిజిస్ట్రీకి సంబంధించి రేపు రాబోయేటువంటి 20 ఇన్స్టాల్మెంట్ మాత్రం తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో యూనిక్ ఐడి అన్నటువంటిది తప్పనిసరిగా రైతులు అన్నటువంటి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రజా సమస్యలపై పోరాడాలన్నా, వారి సమస్యలు సభ దృష్టికి తేవాలన్నా ప్రతిపక్ష హోదా అవసరం లేదని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో ఉండి సమస్యలపై పోరాటం చేయవచ్చని, ప్రతిపక్ష హోదా లేదనే నెపంతో తప్పించుకుని తిరగటం సరికాదని అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ఎందరో నేతలు సమస్యలపై పోరాడారని, లోక్సభలో ప్రతిపక్ష హోదా లేకపోయినా వాజ్పేయి లాంటి మహానేతలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి సమర్థవంతంగా పరిష్కరించుకోగలిగారని అన్నారు. 2004లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చాయని, ప్రతిపక్ష హోదా రావాలంటే 55 సీట్లు ఉండాలని, అప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా రాహుల్ గాంధీ సభకు హాజరై సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి ఉన్న చట్టసభలపై గౌరవం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకు హాజరయ్యేవారిని కేవలం ప్రతిపక్ష హోదా కావాలని పట్టుకుని కూర్చుని వితండవాదం చేయటం సరికాదని అన్నారు. శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోతారనే భయంతో శాసనసభకు హాజరయ్యారని, ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా అడగటం సరికాదని తెలిపారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఇస్తున్న రఘువర్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పీఎంజే బాబు కోరారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టారన్నారు. అందుకే గడిచిన ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి చెప్పారన్నారు. విలేకరుల సమావేశంలో మెండ దాసునాయుడు, వెంకటేష్, ఇప్పిలి తిరుమలరావు, విస్సు తదితరులు పాల్గొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైకాపా ప్రభుత్వంలో ఉపాధ్యాయులు, లెక్చరర్సు ఎన్నో కష్టాలు పడ్డారు. గత ప్రభుత్వంలో
విద్యా వ్యవస్థలని ధ్వంసం చేసి నిర్వీర్యం చేసేస్తారు. ఎంత దౌర్భాగ్యం అంటే చదువు చెప్పవలసిన ఉపాధ్యాయుల్ని వైన్ షాప్లో పెట్టి అక్కడ పనులు చేయించారంటే మరి ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇది జరిగి ఉండదు. గత ప్రభుత్వంలో జరిగింది. నిరంతరం ప్రజల సమస్యలపై ప్రజలకు అనుగుణంగా ఉండేవారిని అండగా ఉంటామని తెలియజేస్తూ వారిని బలపరుస్తున్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు నిరంతరం మమ్మల్ని మాట్లాడమని చెప్తూ రఘువర్మ గారి గెలుపు మొదటి ప్రాధాన్యత ఓట్లోనే వెళ్ళాలి అని మమ్మల్ని నిరంతరం వారు ముందుకు నడిపిస్తున్నారు. కూటమి నాయకుల్లో నారా లోకేష్ బాబు గారు ఈ విద్యాశాఖ మంత్రిగా ఎందుకు తీసుకున్నారంటే విద్యాశాఖలో ఆయన యువగలం పాదయాత్రలో ఎన్నో సమస్యలు చూశారు, ఉపాధ్యాయుల సమస్యలు చూశారు. వాటిని పరిష్కారం చేస్తానని ఒక బలమైన విశ్వాసంతో ధైర్యంగా ఆ విద్యాశాఖ తీసుకొని ఉపాధ్యాయుల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్నారు. మీరు మనం చూశారు, శ్రీకాకుళం నగరంలో మన హెచ్ఎల్ వీధిలో ఒక స్కూల్ని సడన్గా విజిట్ చేసి ఆ స్కూల్ యొక్క సమస్యల్ని ఎమ్మెల్యే గారు శంకర్ గారి ద్వారా నిరంతరం పరిష్కారం చేస్తున్నారు. ఇక రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వారి తండ్రి గారు ఎర్రన్న గారి పేరుతో ఎర్రన్న విద్యా దీవెన అని కార్యక్రమం పెట్టి ఎన్నికల ముందే పెట్టి నిరంతరం విద్యార్థులకి ఉపాధ్యాయులకు అండగా ఉండి ఆయన సేవలు చేస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తనిఖీలు, దాడులు ఎన్ని నిర్వహిస్తున్నప్పటికీ వీటి రవాణాకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతోంది. కవిటి మండలం ఆర్ బెల్లాం గ్రామం జాతీయ రహదారి 16వ ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద గంజాయితో 4 నిందితులను అరెస్టు చేశామని కాశీబుగ్గ డీఎస్పీ వివి అప్పారావు తెలిపారు. వీరి వద్ద నుంచి 26.16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు వీరు వినియోగించిన హీరో గ్లామర్ మోటార్ సైకిల్, 4 సెల్ ఫోన్లు సీజ్ చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి 4 వ్యక్తులను రిమాండ్కు పంపించామన్నారు. కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఆర్బెల్గాం విలేజ్ జంక్షన్ దగ్గర ఈరోజు 4 వ్యక్తులు గంజాయితో దొరికారు. ఇది మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు 9 o'clockకి మార్నింగ్ 9 o'clockకి అక్కడ 4 వ్యక్తులు పట్టుకున్నారు. వీరి వద్ద మధ్యవర్తి సమక్షంలోని 21 కేజీల 616 గ్రాములని గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 4 మొబైల్ ఫోన్లు, అదేవిధంగా ఒక హీరో గ్లామర్ మోటార్ సైకిల్ని కూడా వశపరచుకోవడం జరిగింది. ఇందులో మొదటి వ్యక్తి A1 ఆంటోనీ బీరా అశోక్ హైవాల్ అనే వ్యక్తితో మహారాష్ట్ర జలన్ ఏరియా అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఈ పరిచయ కారణంగా ఆంటోనీ బీరా సరుకును తీసుకొని వెళ్ళి అశోక్ హైవాల్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఆంటోనీ బీరా తపాన్ బీరాతో కలిసి కంచిలి రైల్వే స్టేషన్కి వెళ్ళే నిమిత్తం ఏంటంటే వీరు అశోక్ బీరా పిల్పా పద్దా ఆయన బెల్గాం జంక్షన్ ఉంటుండగా వాళ్ళందరూ కలిసి రైల్వే స్టేషన్ కంచిలి రైల్వే స్టేషన్ చేరి జలాని ఏరియా మహారాష్ట్రలో ఉంటున్న అశోక్ హైవాల్కి ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ప్రయాణం చేస్తుండగా బెల్గాం జంక్షన్ దగ్గర కవిటేశ్వర గారు వీరిని పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి పట్టుకున్న అందరినీ కూడా మధ్యవర్తి సమక్షంలోని అదుపులో తీసుకోవడం జరిగింది. కవిటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. గంజాయి రవాణా చేస్తున్న ఈ వ్యక్తిని, అదేవిధంగా గంజాయి అమ్ముతున్న సోర్స్ ఆంటోనీ బీరా కూడా ఈ మెటీరియల్ అంతటి ఆయనే సేకరించి అశోక్ హైవాల్ అనే ఆయనకి అమ్మడం జరుగుతుంది. ఈ మధ్య ట్రాన్స్పోర్ట్ A2, A3, A4 అయిన తపాన్ బీరా, అశోక్ బీరా అండ్ వర్ధనైన వారి సాయంతో జరుగుతూ ఉంది. నిరంతర సేవా కార్యక్రమాలతో జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ముందుకు వెళ్లాలని జోన్ 4 అధ్యక్షులు సంతోష్ శివకుమార్, ఏపీఎస్సీ పీసీఆర్ సభ్యులు గొండు సీతారాం, జేసీ చంద్రశేఖర్ సోమవారం అన్నారు.
ఎస్వీఏ గ్రాండ్లో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం సన్ రైజర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. జోన్ 4 ప్రెసిడెంట్ ఏ సంతోష్ శివకుమార్, వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ నటుకుల మోహన్, సెనేటర్ డాక్టర్ వినోద్ కుమార్, పూర్వపు అధ్యక్షులు బగాది ప్రవీణ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న ఏపీఎస్సీపీఆర్ సభ్యులు గొండు సీతారాం మాట్లాడుతూ జేసీఐ గత 40 ఏళ్లుగా అంటే సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీకాకుళంలో జేసీఐ చేపట్టిన కార్యక్రమాలను విన్నానని, అందుకు ఆనందంగా ఉందని, జేసీఐ సేవలు కొనసాగాలన్నారు. మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న జేసీఐ సన్ రైజర్స్ ఎక్కువగా యువతకు ఉపయోగపడే కార్యక్రమాలపై దృష్టి సారిస్తే అదే యువత మంచి నాయకునిగా తయారై సమాజానికి ఉపయోగపడతారన్నారు. నూతన అధ్యక్షులు సింగూరు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జేసీఐతో నాయకత్వ లక్షణాలు మెండని, యువతకు దిశానిర్దేశం చేస్తూ క్రమశిక్షణతో కూడిన నాయకులని తయారు చేయటంలో జేసీఐ ముందుంటుందని, జేసీఐ సన్ రైజర్స్ సేవలను ప్రజలకు ముఖ్యంగా యువతకు చేరువ చేస్తామన్నారు. జేసీఐ సేవా కార్యక్రమాలతో పాటు 1000 యూనిట్ల రక్త సేకరణతో రక్త కొరత లేని శ్రీకాకుళంలో భాగమవుతామని, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారికి ఉపయోగపడే కార్యక్రమాలతో మా నూతన కార్యవర్గ సూచనలతో అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. అనంతరం జేసీఐ శ్రీకాకుళం నూతన అధ్యక్షునిగా సింగూరు ప్రవీణ్ కుమార్, కార్యదర్శిగా పి సుదర్శన్, కోశాధికారిగా ఐతం వెంకటేష్, ఉపాధ్యక్షులుగా వై జగదీష్, ఎం షర్మిల, కె భూపతి నాయుడు, పి దామోదర్, జైబాబా, డైరెక్టర్లుగా కె సురేష్, శ్రీనివాసరావు, కె పవన్, ఎంవి రమణ, కోటేశ్వరరావు, సత్యనారాయణ, వ్యవస్థాపక అధ్యక్షులు దూసి సంతోష్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ ఎస్ సర్వేశ్వరరావు 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఈ వివరాలను విజయనగరం అనిసా డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి వెల్లడించారు. 2017లో కోటదుర్గ ఆసుపత్రిలో ఓ ఉపాధ్యాయుని ప్రసవించారు. ఆమె బిడ్డకు అందించిన జనన ధ్రువపత్రంలో జన్మించిన తేదీని 2 నెలలు ఆలస్యంగా నమోదు చేశారు. దీనిపై పాలకొండకు చెందిన అనురాధ అప్పటి నగర పంచాయతీ అధికారులను సహచట్టం ద్వారా ఆ జనన ధృవీకరణ పత్రం వివరాలు అడిగారు. వారి సమాధానానికి సంతృప్తి చెందని సదరు మహిళ విజయవాడ ఆర్టీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణకు విజయవాడ వెళ్లాల్సి ఉన్నందుకు, ఖర్చులకు, కేసు నుంచి తప్పించేందుకు ఆసుపత్రి స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు రౌతు భారతిని కమిషనర్ లంచం డిమాండ్ చేశారు. 20,000కు ఒప్పందం కుదుర్చుకుని డబ్బును డ్రైవర్కు ఇవ్వాలని సూచించారు. వైద్యురాలు అనిసా అధికారులను ఆశ్రయించగా వారు సోమవారం సొమ్ము తీసుకుంటుండగా డ్రైవర్ రమణరాజును, తర్వాత సెలవులో ఉన్న కమిషనర్ను అదుపులోకి తీసుకున్నారు. వారిని నగర పంచాయతీ కార్యాలయంలో విచారించామని, మంగళవారం విశాఖ అనిసా కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1064కు, ఫోన్ నంబర్ 9440446124 ద్వారా తమకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. టెక్కలి తెంబూరు రోడ్డు వద్ద ఉన్న రైల్వే గేట్ సమీపంలో మంగళవారం 12 గంటల సమయంలో రాజారాణి ట్రైన్ నౌపడ నుంచి గునుపూర్ వెళ్తున్న సమయంలో ట్రైన్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. టెక్కలి మండలం రాధావల్లపురం గ్రామానికి చెందిన 60 ఏళ్ల బగాది అప్పులు అనే వ్యక్తికి ట్రైన్ ఢీకొంది. అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పులు ఆ సమయంలో రైల్వే గేట్ ట్రైన్ అడ్డంగా ఉండటం వల్ల 30 నిమిషాల పాటు భారీ ట్రాఫిక్, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సంఘటనా స్థలానికి టెక్కలి పోలీసులు చేరుకుని ట్రైన్ వెళ్ళాక ట్రాఫిక్ అదుపు చేశారు. మృతుడు రాధా వల్లపురం గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలుసుకుని రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అవతార్ మెహర్ బాబా 131వ జయంతి శ్రీకాకుళం నగరంలో వైభవంగా చేపట్టారు. ఈ క్రమంలో బాబా భక్తులు పట్టణంలో మంగళవారం తిరువీధి నిర్వహించారు. అంతకుముందు స్థానిక మందిరంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా అవతార్ మెహర్ బాబా సంఘం అధ్యక్షులు గుడ్ల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏడాది మెహర్ బాబా జయంతి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందన్నారు. సుమారు 200 మంది అనాథలకు వస్త్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. మెహర్ బాబా అవతార పురుషుడని అభివర్ణించారు. ఈ జయంతి వేడుకల్లో అవతార్ మెహర్ బాబా సంఘ నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కన్నతండ్రి కరుణామయుడు
మౌనమూర్తి అవతార్ మెహర్ బాబా వారి 131వ జన్మదిన వేడుకలు ఈ కత్తిరివీధి మెహర్ బాబా కేంద్రంలో ఈరోజు రమ్యంగా జరుపుకుంటున్నాం. ముందుగా ఉదయం నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. సుమారు ఒక 150 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. పల్లకి ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరిగింది. ఉదయం 5 గంటలకి జ్యోతి ప్రజ్వలన చేస్తూ అందరూ 131 కొవ్వొత్తులు వెలిగించడం జరిగింది. అక్కడి నుంచి కార్యక్రమం అనేది కంటిన్యూ అయ్యింది. 9 గంటలకి సప్తవర్ణ పతాక ఆవిష్కరణ జరిగింది. పిఎల్ఎన్ రాజు గారు వచ్చి చేశారు. అలాగే 9:30కి కార్యక్రమం అనేది ప్రారంభమైంది, సంకీర్తన కార్యక్రమం. అందుకు గెస్టులు అందరూ వచ్చారు. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమం ప్రారంభమైంది, కొనసాగుతుంది కార్యక్రమం. జయ పిఎల్ఎన్ రాజు గారికి ఎన్నో సంవత్సరాలు పెట్టి పిలుస్తున్నా, కానీ అతను పతాకావిష్కరణకి ఇదే మొదటి టైం రావడం. పతాకావిష్కరణ చేశారు. పతాకావిష్కరణ తర్వాత 9 గంటలకి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముందు ప్రేయర్స్, సంకీర్తనలు మరియు ఇవి వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ప్రసంగాలు అవుతున్నాయి. మన కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారు చీఫ్ గెస్ట్గా కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఇది చాలా కడు రమ్యంగా మెహర్ బాబా జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నాం. మన అవతార్ మెహర్ బాబా కేంద్రాలు శ్రీకాకుళంలో 2 కేంద్రాలు ఉన్నాయండి. ఇక్కడ మనకు కత్తిరివీధిలో బాబా కేంద్రం ఒకటి, తర్వాత సంతోషమాత గుడి దగ్గర మహిళా పోలీస్ స్టేషన్గా, దిశ మహిళా పోలీస్ స్టేషన్గా అవతార్ మెహర్ బాబా పాత శ్రీకాకుళం కేంద్రం ఉంది. అక్కడ కూడా ఈరోజు తెల్లారుజామున 4 నుంచి ఉదయం 6 వరకు బాబా సంకీర్తనలు, తర్వాత క్యాండిల్ వెలిగించడాలు, కేక్ కటింగ్లు అన్నీ జరపబడ్డాయి. అక్కడ కూడా ఆ కార్యక్రమం ముగించుకొని తర్వాత ఈ కత్తిరివీధి బాబా మందిరంలో జరిగే పల్లకీ వేడుకలకు, తర్వాత వస్త్రదానములకు, పండ్లు, ఇతర రకరకాలైన సేవా కార్యక్రమాల్లో ఆ సెంటర్ ఈ సెంటర్ అందరం మేము కలిపి చేసుకుంటున్నాము. శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపేట గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ పార్వతీ సమేత కైలాసేశ్వర స్వామివారి 22వ వార్షికోత్సవ మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త గొండు జగన్నాథరావు దంపతుల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు రంప జగదీశ్వర శర్మ తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్, స్వాతి శంకర్ దంపతులు, డాక్టర్ గంగాధర్ హరిత దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో అత్యంత కన్నుల పండుగగా కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందని, అష్టోత్తర శతకలశ మహాస్నపన పూర్వక మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం జరపటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. స్వామివారికి పుష్పాభిషేకం, మహారుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రయుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం ఎంతో అదృష్టమని అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాన్ని పొందారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో స్వయంభూగా వెలసిన ఎండల మల్లికార్జున స్వామివారికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని ప్రదేశాలలో శివుడికి ఆలయాలు ఉన్నాయి, కానీ ఎండల మల్లికార్జున స్వామికి ప్రత్యేకించి ఆలయం లేదు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆ స్వామి నేటికి కొండ మీద ఆరుబయటే కొలువై ఉన్నాడు. అంతేకాకుండా కొండ మీద కొలువైన శివలింగం అతి పెద్దది. ఇంత పెద్ద శివలింగం దేశంలోని ఏ ఆలయంలోనూ లేదు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో రానున్న సందర్భంగా ఆలయ అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. స్వయంభూగా వెలసిన అతి పెద్ద ఈ శివలింగాన్ని దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. కలియుగ కైలాసంగా రావివలస ఎండల మల్లికార్జున స్వామి ప్రసిద్ధి చెందాడు. మల్లికార్జునుణ్ణి దర్శించుకునేందుకు జిల్లా వాసులతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు దేవాదాయ అధికారులు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది.
శ్రీకాకుళం పట్టణంలోని నాగావళి నది ఒడ్డున ఉన్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 3 గంటలకు ప్రధానార్చన సహిత పంచామృతాభిషేకం, తదుపరి 4 గంటల నుంచి భక్తుల కోసం అభిషేకం, అర్చన, దర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ తెలిపారు. శివరాత్రి మహోత్సవాలలో భాగంగా ఉమారుద్ర కోటేశ్వర స్వామివారికి శ్రీ ఆరవెల్లి హరగోపాల శర్మ నేతృత్వం ఆలయ అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర శర్మ ఇతర ఋత్విజులతో మహాన్యాసపూర్వక ఏకాదశ మహారుద్రాభిషేకం, 1,00,000 బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన లింగోద్భవ కాలమందు జరుపబడుతుందని చెప్పారు. తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారిని మేళతాళాలతో మహానందీశ్వర వాహనంపై శ్రీకాకుళం పురవీధుల్లో తిరువీధి ఉత్సవం జరుగుతుందన్నారు. ఈ తిరువీధి ఉత్సవంలో స్వామివారిని సప్తవాహనంపై ఊరేగించటం జరుగుతుందని అన్నారు. మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకుని పునీతులు కావాలని భక్తులకు ఆయన పిలుపునిచ్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మహాశివరాత్రి ఏర్పాట్లు వేకువజామున 3 గంటల నుంచి స్వామివారికి ప్రథమార్చన జరుగుతుంది. తదుపరి 4 గంటల నుంచి భక్తులందరికీ కూడా దర్శనాలు ఉంటాయి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటితోని స్వామివారికి ప్రీతికరమైనటువంటి కాబట్టి ఎక్కువగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా స్వామివారికి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మహాభోగం ఉంటుంది. రాత్రి 6 గంటల సమయంలో మహాహారతి, తదనంతరం రాత్రి 8:30-9 గంటలకి ఇక్కడ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం, లింగోద్భవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ యొక్క కార్యక్రమం జరుగుతూ ఆ 12 గంటల సమయంలో స్వామివారి లింగోద్భవ సమయంలో ఎక్కడైనా సరే నానుడి బియ్యంతో స్వామివారికి అలంకరణ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్వామివారు ద్రౌమూర్తి మనకి దర్శనమిస్తూ అభిషేకం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత అది. ఆ యొక్క 200 కేజీలతో ఈ యొక్క లింగాభరణం అనేటువంటిది బియ్యంతో, నానుడి బియ్యంతో కప్పడం అనేటువంటిది 1 గంటన్నర ఆ సమయంలో జరుగుతుంది. తదుపరి అమ్మవారి కుంకుమార్చన 2-2:30 సమయంలో జరుగుతుంది. ఆ తదుపరి 3 గంటల నుంచి 4 గంటల లోపల సప్తవాహనాలతో ఈ తిరువీధి ఉత్సవం అనేటువంటిది నందీశ్వర వాహనంపై స్వామివారిని కూర్చోబెట్టి మిగతా ఉపదేవాలయాల్లో ఉండేటువంటి దేవతామూర్తులందరినీ కూడా ఈ యొక్క శ్రీకాకుళం పురజన పట్టణంలోని ఆ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి వేకువజామున మళ్ళీ 6 గంటలకి స్వామివారు ఈ యొక్క దేవాలయం చేరితే మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ పూర్తవుతుంది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.